హైదరాబాద్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి యత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. రాజధానిపై ఆంధ్రజ్యోతి రాసిన సంపాదకీయానికి సమాధానం చెప్పలేక రౌడీ మూకలతో మీడియా స్వేచ్ఛను హరించాలని చూడడం వైసీపీ రౌడీ సంస్కృతికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. దాడులు, బెదిరింపులకు మీడియా భయపడదని, ఇటువంటి అప్రజాస్వామిక చర్యలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు రౌడీలు దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడిగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. సొంతంగా మీడియా సంస్థలను నడుపుతూ మీడియాను అడ్డుపెట్టుకుని అనైతిక చర్యలకు పాల్పడుతోందన్న వైసీపీ తమను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతిపై ఆరోపణలు, దూషణలు చేయడం అసంబద్ధమన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మీడియా సంస్థలపై, ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడిన నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రౌడీ మూకలను వెంటేసుకుని స్వయంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మీడియా కార్యాలయంపైకి వెళ్లడం వైసీపీ రౌడీ సంస్కృతికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దశాబ్దాలుగా కేసులకు, దాడులకు, ఒత్తిళ్లకు భయపడకుండా పత్రికను, ఛానల్ను నడుపుతున్నారన్నారు. దాడులు, నిరసనలు, బెదిరింపులతో మీడియాను భయపెట్టాలనే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా మహిళల పట్ల, సొంత కుటుంబ సభ్యుల పట్ల వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరును మహిళా సమాజం ఎప్పటికీ మర్చిపోతున్నారు. రాజధానిపై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి సంపాదకీయానికి సమాధానం చెప్పలేక దాడులు, నిరసనతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ గృహానికి సురక్షితమైన మరియు స్థిరమైన త్రాగునీటిని అందించడం కేవలం అభివృద్ధి లక్ష్యం మాత్రమే కాదని, అది భవిష్యత్ తరాల పట్ల మనకున్న సామూహిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ 2.0 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ వర్క్షాపులో వచ్చిన సూచనల్ని క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రజల భాగస్వామ్యంతో జలవనరుల సమతుల్యతను కాపాడుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ గృహానికి సురక్షితమైన మరియు స్థిరమైన తాగునీటిని అందించడం కేవలం అభివృద్ధి లక్ష్యం మాత్రమే కాదని, అది భవిష్యత్ తరాల పట్ల మనకున్న సామూహిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో ఉపరితల మరియు భూగర్భ జలవనరుల స్థిరత్వంపై నిర్వహించిన వర్క్షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 6 నుండి జూలై 14, 2026 వరకు 100 రోజుల జల సంరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించిందని, భూగర్భ జలాల రీఛార్జ్, వర్షపు నీటి నిల్వ మరియు కమ్యూనిటీ భాగస్వామ్యంతో నీటి నిర్వహణపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తీవ్ర కరువు ప్రాంతమైన అన్నమయ్య జిల్లాలో జలధర ప్రాజెక్టు ద్వారా కేవలం 5 నెలల్లోనే భూగర్భ జల మట్టాన్ని 8.59 మీటర్ల మేర పెంచడం గొప్ప విజయమని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను అభినందించారు. ఈ ప్రాజెక్టు కింద 962 చిన్న నీటిపారుదల చెరువులను పునరుద్ధరించడం, 20,000 నిరుపయోగ బోరు బావులను రీఛార్జ్ చేయడం విశేషమన్నారు. నదులు మరియు కాలువలతో 70 నుంచి 80% కాలుష్యం శుద్ధి చేయని పట్టణం మురుగునీరు, పారిశ్రామిక మరియు వ్యవసాయ వ్యర్థాల వల్లనే జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఆక్వాకల్చర్ ప్రభావాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని సూచించారు. తాగునీటి వ్యవస్థలు విఫలం కాకుండా ఉండాలంటే శాస్త్రీయ ప్రణాళిక మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని, గిరిజన ప్రాంతాల్లో ఎండిపోతున్న సహజ ఊటలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ 2.0 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో దీర్ఘకాలిక నీటి భద్రతా సాధనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. In a state like ours, Andhra Pradesh, we have been blessed with mighty rivers like Godavari, Krishna, Pennar, Vamsadhara and Nagavali. And it has been always a land of where water shapes its civilization, agriculture and economy. These rivers have nourished our fields, sustained rural livelihoods and driven the growth of our state for generations. Yet today, despite this natural wealth, we are faced with a critical challenge not just of water availability, but of ensuring its sustainability and the quality for the future. Ensuring safe, reliable and sustainable drinking water for every rural household is not just a developmental goal, it is our collective responsibility towards future generations. As our ancient Indian wisdom reminds us, water is life, jalame jeevam. A timeless truth that continues to guide our approach even today. Rural water supply systems are facing multiple and emerging challenges.
groundwater depletion, declining surface water sources, contamination, and lack of effective monitoring mechanisms have become serious concerns that need urgent attention. Nearly 70 to 80% of pollution in rivers and canals is caused by untreated urban sewage, industrial effluents, and agricultural runoff. Even in water-rich regions, water quality is deteriorating, particularly due to unregulated activities such as aquaculture without proper drainage systems. That's the reason why we have invited Sri Krishna Garu, who is the chairman for Andhra Pradesh Pollution Control Board, to be a part of it, to understand, to take your valuable inputs. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది. ఏపీ పునర్విభజన చట్టం 2014ను సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఈ నెల 1-2 తేదీల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సంతకం చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదలైంది. ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ని సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఈ నెల 1-2 తేదీల్లో ఆమోదించాయి. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సంతకం చేశారు. ఆ వెంటనే గెజిట్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026గా దానికి చట్టరూపం ఇచ్చారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ మార్చి 28న ప్రత్యేకంగా సమావేశమయ్యి తీర్మానం చేసింది. దాన్ని కేంద్రానికి పంపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ని సవరించి 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపునిస్తూ సవరణ బిల్లులో చేర్చింది. దానిపై ఈ నెల 1న లోక్సభలో చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపీ మినహా చర్చలో పాల్గొన్న పార్టీలన్నీ బిల్లుకు మద్దతు పలికాయి. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును దిగువ సభ ఆమోదించింది. ఆ తర్వాత 2వ తేదీన రాజ్యసభలో బిల్లుపై చర్చించారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ మినహా చర్చలో పాల్గొన్న మిగిలిన పార్టీలన్నీ అమరావతికి జైకొట్టాయి. ఎగువ సభ మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్ ఆమోదించిన ఆ బిల్లును కేంద్ర న్యాయశాఖ సోమవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 కింద దాఖలు పడిన అధికారాలను అనుసరించి ఆమె వెంటనే దానిపై సంతకం చేశారు. అనంతరం అమరావతి బిల్లు చట్టరూపం సంతరించుకున్నట్లు ప్రకటిస్తూ న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి కిందికి సిఆర్డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ వస్తాయని చట్టంలో స్పష్టం చేశారు. ఈ అంశంపై భవిష్యత్తులో ఎలాంటి వివాదమూ తలెత్తకుండా తాజా చట్ట సవరణలో వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం 2014 కింద నోటిఫై చేసిన రాజధాని ప్రాంతాలన్నీ కలిపి అమరావతి కిందకి వస్తాయని ఇందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇందులో ఏ మార్పు చేర్పులు చేయాలన్నా పార్లమెంటు మాత్రమే చేయాల్సి ఉంటుంది. శాసనసభ చేసే సవరణలకు చట్టబద్ధమైన విలువ ఉండదు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. అమరావతి బిల్లు చట్టరూపం సంతరించుకున్నట్లు ప్రకటిస్తూ న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ పట్ల విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి చట్టబద్ధతతో ఇక జగన్ ఆటలు సాగవని స్పష్టం చేశారు. జగన్ చెబుతున్న మావిగన్ పేరును చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారంటున్న ఎంపీతో మా ప్రతినిధి శామ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. దీంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అధికారికంగా జూన్ 2 నుంచి అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది. ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విజయాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఇది ముందుగా అమరావతి రైతుల విజయం, ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, అన్నిటికన్నా ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క కమిట్మెంట్. డబుల్ ఇంజన్ సర్కార్ ఎప్పుడు వచ్చినా కూడా అమరావతిలో రాజధాని ఉండాలని కోరుకునేది. 2014 నుంచి 19 కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ అమరావతి 2019 నుంచి 23 వరకు కూడా 24 వరకు కూడా రకరకాలుగా గత ప్రభుత్వం చేసిన విన్యాసాలు కూడా ప్రజలు చూశారు. కానీ మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ రాగానే అమరావతిని మళ్ళీ పనులు ప్రారంభించడమే కాకుండా మళ్ళీ ఎవరు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండే విధంగా 2 పార్లమెంట్లో బిల్లు పాస్ చేయటమే కాకుండా రాత్రి గౌరవ రాష్ట్రపతి ముర్ము గారి సంతకంతో ఇవాళ లా కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇవాళ ఆంధ్రుల విజయం, అమరావతి రైతుల విజయం. ముఖ్యంగా వాళ్ళు స్థలాలు పొలాలు ఇవ్వటమే కాకుండా వాళ్ళు అక్కడ
2019 నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వాన్ని పోరాడి సాధించుకున్న అమరావతికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధతకు సంబంధించి జరిగిన చర్చలో మీరు కూడా ఉన్నారు. ఆ సమయంలో వైసీపీ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, మేము అమరావతికి వ్యతిరేకం కాదంటేనే ఈ బిల్లు మీద మాట్లాడేటప్పుడు వాళ్ళు వాకౌట్ చేసిన పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒక విషయం గుర్తుంచుకోవాలి, అన్ని డబుల్ స్టాండర్డ్లు. అసలు ఆ మాట మీద నిలబడ్డారు, ఊసరు వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటారు, 3 రాజధానులు అంటారు. అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. లోక్సభలో వీళ్ళు చేసింది ఏంటి? దేనికి వ్యతిరేకం? అక్కడ అమరావతికి వ్యతిరేకించారు, వాకౌట్ చేశారు. అసలు రాజ్యసభలో ఇంకో స్టాండు, రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తామని క్లారిటీగా చెప్పారు. దీంట్లో వాకౌట్ చేస్తామని చెప్పి బిల్లుని వ్యతిరేకిస్తా వాకౌట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ప్రజలన్నీ చూసేశారు. వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాబట్టి ఇవాళ 3 అమరావతి రాజధాని, నేను ఇక్కడే ప్యాలెస్ నిర్మించుకున్నాను, నేను ఇక్కడ ఉంటానంటే ప్రజలు నమ్మి నిన్ను ఓట్లేసి గెలిపించారు. 3 రాజధానులు అనగానే జగన్ రెడ్డిని 11 రెడ్డి చేశాడు. అంతేకాకుండా అమరావతి బిల్లు వ్యతిరేకించినాక 11 రెడ్డి 0 రెడ్డి కాబోతున్నాడని తెలియజేసుకున్నాను. ఈ మధ్య ప్రజలకి కొంచెం సీరియస్నెస్ ఎక్కువ, కామెడీ తక్కువైంది. ఈ కామెడీ ఏ విధంగా ఉండాలని మేమందరం కోరుకుంటుంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వచ్చి కామెడీ వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడో సోమాలియాలోనో సౌత్ ఆఫ్రికా. సార్, ఇది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించి ఈ 3 ప్రాంతాలను కారిడార్గా చేసుకుని మావిగాన్ పేరుతో అభివృద్ధి చేయాలని చెప్పి వైసీపీ అధినేత జగన్ చెప్తున్నారు. దీని మీద వాళ్ళ స్టాండ్ గురించి మీరేమంటారు? ఈ మధ్య ప్రజలకి కొంచెం సీరియస్నెస్ ఎక్కువ, కామెడీ తక్కువైంది. ఈ కామెడీ ఏ విధంగా ఉండాలని మేమందరం కోరుకుంటుంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వచ్చి కామెడీ వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడో సోమాలియాలోనో సౌత్ ఆఫ్రికాలోనో సౌత్ అమెరికాలోనో ఉండే పేర్లు, అంటే భారతీయులకు కూడా అర్థం కాదు ఆ పేరేంటనేది. పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, భారతీయులకు కూడా అర్థం కాని పేరు. అంటే మేమందరం అమరావతిని ఒక చక్కగా నగరంగా అభివృద్ధి చేయాలని మా అందరి కోరిక. ఒక విశాఖపట్నం చూడండి ఎంత చక్కటి పేరు ఉందో, ఒక విజయవాడ చూడండి ఎంత చక్కటి పేరు ఉందో, మచిలీపట్నం చూడండి ఎంత చక్కటి పేరు ఉందో, గుంటూరు చూస్తే ఒక చక్కటి పేరు, అమరావతి చూస్తే మావిగాన్ అంటే ఏం పేరు? అంటే ఒక నువ్వు ఒక కామెడీ పీస్ లాగా తయారు చేయటమే కాదు, అంటే నీకు రాజధాని అంటే నీలో ఉన్న ద్వేషం అర్థమవుతుంది. అంటే ఇక్కడున్న చక్కటి పేర్లున్న దాన్ని నువ్వు ఒక సైకోలాగా ప్రవర్తించి ఎవరికీ అర్థం కాని సోమాలియాలో ఉండే పేర్లను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు. నీకు అందుకే 0 రెడ్డి అవబోతున్నాం. అమరావతి రాజధానికి సంపూర్ణ రక్షణ రావడం పట్ల ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు మావిగానికి సంబంధించిన ఉన్నాయో దాని మీద పూర్తిగా ఇది ఒక అపహాస్యమైన ఒక వ్యాఖ్య అని చెప్పి ఎంపీ కేశినేని శివనాథ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, అమరావతి సిటీ న్యూస్, విజయవాడ. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా పార్లమెంటు చట్టబద్ధత కల్పించడాన్ని యువ నాయకుడు కేశినేని వెంకట్ చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన కూటమి నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిని దేశంలోనే అగ్రగామి రాజధానిగా అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేలా కృషి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తూ నవ్యాంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో అమరావతి పవిత్ర జలహారతి కార్యక్రమం దుర్గా ఘాట్ వద్ద భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశినేని శివనాథ్ తనయుడు యువ నాయకుడు కేశినేని వెంకట్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణానదికి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని, అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు వచ్చి రాజధాని నిర్మాణానికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా పార్లమెంటు చట్టబద్ధత కల్పించడాన్ని చారిత్రాత్మక విజయమని తెలియజేశారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన కూటమి నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షుడు అక్షయపాత్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంట్లో బిల్లును ఆమోదించడం చారిత్రాత్మక విజయమన్నారు. అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈరోజు అమరావతి బిల్ గజెట్ వచ్చిన సందర్భంగా ఈరోజు ఇక్కడ హారతి ఇవ్వడం జరిగింది. ఈ అమరావతి బిల్లు ఈ ఎన్డీఏ కూటమిలో వస్తాం మా అందరికీ చాలా ఆనందకరం. ఇంకా ఇవాళ ఒక చాలా హిస్టరీలో గుర్తుండిపోయే రోజు. ఈ అమరావతి బిల్ తీసుకొచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్కి
నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ఎంపీలకి, ఇంకా అదేవిధంగా ఈ బిల్ని సపోర్ట్ చేసిన పార్లమెంట్లో ప్రతి పార్టీకి మా ధన్యవాదాలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాలని అభివృద్ధి చేసి, అదేవిధంగా విజయవాడని కూడా అదే దృష్టితో గ్రేటర్ చేసి ఈ విధంగా అమరావతిని కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. విజయవాడ 10వ డివిజన్ న్యూ పోస్టల్ కాలనీలో నిలిచిపోయిన డ్రైనేజీ సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఆటోన్ నగర్ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల CRDA నిధులతో 3 కీలక రోడ్ల నిర్మాణానికి మంత్రి నారాయణ చేతుల మీదుగా నేడు శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు 10వ డివిజన్ న్యూ పోస్టల్ కాలనీ 2వ లైన్లో పర్యటించి స్థానిక డ్రైనేజీ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల LNT పనుల మధ్యలోనే ఆగిపోయాయని, దీనివల్ల చిన్న వర్గానికే కాలనీలు జలమయమవుతున్నాయని ఆయన విమర్శించారు. ఆటో నగర్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సుమారు 100 కోట్ల రూపాయల CRDA నిధులతో 3 కీలకమైన రోడ్ల నిర్మాణానికి నేడు మంత్రి నారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ రోడ్ల వల్ల విజయవాడలో పాటు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. నగరంలోని డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నారా చంద్రబాబు నాయుడు DPR సిద్ధం చేయాలని ఆదేశించారని, నిధుల కొరత లేకుండా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎండాకాలంలో కూడా రోడ్లపై నీరు నిలుస్తున్న పరిస్థితులపై అధికారులతో చర్చించి వారం రోజుల్లోగా సిల్ట్ తొలగించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడ్ డ్రైన్స్ ఈ రెండు కూడా పూర్తి చేయగలిగితే 100% విజయవాడ నగరంలో అన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పటికే చాలా వరకు రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా కొన్ని రోడ్లు మిగిలిన అవి నిరంతర ప్రక్రియలో పూర్తయిపోతాయి. ఈ డ్రైన్లకు ప్రాముఖ్యత ఇచ్చి ఇవాళ ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ సిల్టు తీయకపోవటం వల్ల నిలిచిపోయి ఇళ్లల్లోకి వచ్చి ఇంత మండు ఎండాకాలంలో కూడా రోడ్ల మీద నీళ్లు ఉండే పరిస్థితి ఉంది. దానికోసం ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టి వారం రోజుల్లో అది క్లియర్ చేయాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం, వాళ్ళు కూడా చూసి వారం రోజుల టైంలో మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు. దానికి కావాల్సిన ఈ అవసరాలు కూడా అన్నీ కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి కూడా ఈరోజు మాట్లాడతాం. ఏదేమైనా కూడా నిరంతరం ఈ యొక్క పబ్లిక్తో మమేకమై వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రయత్నంలో ఈ ప్రతిరోజు ఏదో డివిజన్లో పర్యటించడం, ఆ సమస్యలు తెలుసుకుని పరిష్కారం జరుగుతూ ఉంది. అందువల్ల చాలా వరకు నగరంలో నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అన్ని కార్యక్రమాలు చేయగలమనే ప్రగాఢమైన నమ్మకంతో ముందుకు వెళ్తాం. సచివాలయంలో మంత్రులు ఉపసంఘం నిర్వహించిన 5వ భేటీలో రిషికొండ ప్యాలెస్ ను ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే అంశంపై కీలక చర్చలు జరిగాయి. ఈ భవనాల నిర్వహణకు తాజ్, లీలా వంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తి చూపుతుండగా నిర్వహణ ఖర్చుల కోసం నెలకు 25 లక్షల ప్రజాధనం వృధా అవుతోందని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ భవనాల వినియోగంపై పూర్తి నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించి కేబినెట్ నిర్ణయం మేరకు తుది చర్యలు తీసుకోనున్నారు. రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ మంగళవారం సచివాలయంలో జరిగింది. మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్న ఈ సమావేశంలో ప్యాలెస్ ను ఆదాయ వనరుగా మార్చే మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ భవనాల నిర్వహణకే నెలకు 25 లక్షల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న భూమిని విశ్లేషించిన కమిటీ ఈ భవనాల నిర్వహణకు తాజ్, లీలా వంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి మేలు చేకూరేలా త్వరలోనే తుది నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించి కేబినెట్ చర్చ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ స్పష్టం చేసింది. అమరావతి కాన్స్టాపబుల్ అని రాష్ట్రపతి ఆమోదంతో ప్రతి తెలుగువాడు గర్వంగా మా రాజధాని అమరావతి అని చెప్పుకునే రోజులు వచ్చాయని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రాష్ట్రపతి నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి, తెలుగు ప్రజలపై ఉన్న గౌరవానికి నిదర్శనమని, గత 5 ఏళ్ల విమర్శలకు, ఎగతాళికి ఇప్పుడు ముగింపు పడిందని ఆయన పేర్కొన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టే ఈ చారిత్రక ఘట్టంలో ప్రజలందరూ ఏకమై జయహో అమరావతి నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాజధాని అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. 5.5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఇక అన్స్టాపబుల్ అని స్పష్టం చేశారు. మా రాజధాని అమరావతి అని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చానన్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమరావతి బిల్లుకు ఇచ్చిన ఆమోదం ప్రతి తెలుగువారి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి తెలియజేశారు. ఈ నిర్ణయం ప్రజల్లో నమ్మకం, ధైర్యాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో అమరావతి అంశంపై ఎదురైన విమర్శలు, ఎగతాళి ఇప్పుడు ముగిసిపోయాయని ఆయన అన్నారు. ఇకపై ఎవరడిగినా మా రాజధాని అమరావతి అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రపతి ఇచ్చిన ఆమోదం కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలపై చూపుతున్న చిత్తశుద్ధి, ప్రేమ, గౌరవానికి నిదర్శనమని మంత్రి అభిప్రాయపడ్డారు. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టి ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తనకు గర్వకారణమని తెలియజేశారు. చివరిగా తెలుగు ప్రజలందరూ ఒకటే జై హో అమరావతి, జై జై హో అమరావతి అనే నినాదంతో ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజర్ కుమార్ తెలిపారు. రాష్ట్ర గ్యాస్కు సంబంధించి రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. సరఫరా చైన్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీమతి నూపూర్ అజయ్ కుమార్ తెలియజేశారు. కానూరు స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్తో కలిసి నిర్వహించిన సంయుక్త ప్రెస్ మీట్లో సోమవారం సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీమతి శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు గ్యాస్కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం రాష్ట్రంపై ఉన్నప్పటికీ అవసరమైన గ్యాస్ కొరత లేకుండా సరఫరా కొనసాగేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సరఫరా చైన్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అనవసరంగా నిల్వలు చేసుకోవడం అపోహలకు లోను కావద్దని సూచించారు. రాష్ట్రంలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ మరియు ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్, ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రిఫైనరీలో సుమారు 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వ ఉండగా రోజువారీ వినియోగం కేవలం 4,000 మెట్రిక్ టన్నులే అని తెలిపారు. సరఫరాను 4,100 మెట్రిక్ టన్నులకు పెంచినట్లు వెల్లడించారు. నేరుగా ఇంటికి గ్యాస్ సరఫరా వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 100% హోమ్ డెలివరీ అందిస్తున్నామని తెలిపారు. వాట్సాప్, IVRS, మిస్డ్ కాల్ లేదా మొబైల్ యాప్ల ద్వారా సులభంగా సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ ప్యానిక్ బుకింగ్ వల్ల ఆల్మోస్ట్ బుకింగ్ ఆఫ్ సిలిండర్స్ డబుల్ అయిపోయింది. సో వన్స్ గవర్నమెంట్ స్టార్టెడ్ రీఅష్యూరింగ్ ద పీపుల్ దట్ మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు, మనకి ఎన్నో రిజర్వ్స్ ఉన్నాయి, మనం సప్లై చేయగలుగుతున్నాం. అండ్ పీపుల్లో కూడా ఎప్పుడైతే ఈ సప్లై వాళ్ళకి అనుకూలంగా జరుగుతుందో, అనుకున్న రీతిలో జరుగుతుందో, వాళ్ళ నమ్మకం ఏర్పడి ఈ ప్యానిక్ బుకింగ్ తగ్గి ఈరోజు చూసుకుంటే నార్మల్ లెవెల్ ఆఫ్ బుకింగ్కి రీచ్ అయ్యాం. మళ్ళీ మనం 45 to 50 lakhs పర్ డే సిలిండర్స్ బుక్ అవుతున్నాయి. సో అది కూడా మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ వాళ్ళ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేశాయి. అదేవిధంగా అదర్ రిఫైనరీస్, ఆయిల్ రిఫైనరీస్ కూడా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి భారత ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్తో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, అలానే ఫెర్టిలైజర్స్ కానీ షార్టేజ్ లేకుండా చేయడానికి కృషి చేస్తుంది. దీనిలో భాగంగానే కేంద్రంలో ఎలా అయితే మనం డైలీ ఇంటర్ మినిస్ట్రియల్ బ్రీఫింగ్ చేస్తున్నారో, రాష్ట్రంలో కూడా లోకల్ లాంగ్వేజ్లో, తెలుగులో మన లోకల్ లాంగ్వేజ్కి, తర్వాత మన స్టేట్ స్పెసిఫిక్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉంది, రిక్వైర్మెంట్ ఏంటి, మనకి ఎంత ఆయిల్ కావాలి, ఎంత గ్యాస్ కావాలి, మన రిక్వైర్మెంట్స్ ఏంటి, మనకి ఎంత అవైలబుల్ ఉంది, ఎంత సప్లై చేయగలుగుతున్నాం, ఆ డేటా కూడా రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. యావరేజ్ కన్జంప్షన్ ఇంతకుముందు జనవరి, ఫిబ్రవరి నెలలో చూస్తే 4,000 యావరేజ్ మెట్రిక్ టన్స్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు రిఫైనరీస్లో ప్రొడక్షన్ కూడా పెంచారు కాబట్టి ఇప్పుడు యావరేజ్ సప్లైస్ డొమెస్టిక్కి 4,100 MTs ఇవ్వడం జరుగుతుంది. డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి 100% సప్లై ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే సిలిండర్ బుకింగ్ చేశారో 100% వాళ్ళ డోర్ స్టెప్లో త్రూ ద డెలివరీ బాయ్స్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. కమర్షియల్ సెక్టర్కి చూస్తే 70% ఆఫ్ ది యావరేజ్ కన్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. 240 మెట్రిక్ టన్స్ ఇంతకు ముందు ఇచ్చాము, ఇప్పుడు 186 మెట్రిక్ టన్స్, అంటే 70% ఆఫ్ ది యావరేజ్ కన్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో హోటల్స్, రెస్టారెంట్స్, డాబాస్, ఈటరీస్, మిగతా ఇండస్ట్రీస్కు 70% వరకు ఇవ్వడం జరుగుతుంది. డొమెస్టిక్
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ అందరికీ 100% సప్లై ఇవ్వడం జరుగుతుంది. రిఫైనరీ నుంచి రెగ్యులర్గా వచ్చేటువంటి ఎంఎస్హెచ్ఎస్టీ అన్ని లొకేషన్స్కి సప్లై అవుతూ ఉంటుంది. ప్లస్ ఎల్పిజి క్రైసిస్లో ఉంది కాబట్టి ఎంఓపిఎన్జి ఇన్స్ట్రక్షన్, ఓఎంసీ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మనకి రిఫైనరీలో గ్యాస్ ప్రొడక్షన్ కూడా పెంచడం జరిగింది. మునుపటి కంటే కూడా ప్రొడక్షన్ పెరిగింది. మేడం గారు మీకు అన్నీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఇదివరకు కంటే రిక్వైర్మెంట్ కంటే కూడా 5 to 10% ఎక్స్ట్రా వర్క్ చేసి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే సడన్ ఎవరు ఊహించలేదు కాబట్టి ఈ క్రైసిస్ వచ్చింది. కాబట్టి క్రైసిస్ మళ్ళీ నార్మల్గా రావడానికి ఒక ఓవర్ నైట్లో వచ్చేది కాదు. ఇప్పటికేంటంటే 4 lakhs నుంచి ఈ రోజుకి నార్మల్గా 2 lakhs వరకు వచ్చిందనమాట బుకింగ్. అది ఎప్పుడైతే తగ్గుతుందో మీకు ఏంటంటే వెంటనే సేమ్ డే కానీ విత్ ఇన్ 2 daysలో కానీ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 47-48% ఎరువులు ఆల్రెడీ గ్రౌండ్ మీద ఉన్నాయి. సో అందరూ చెప్పినట్టుగానే, ఎందుకంటే యూరియా కానివ్వండి, ఇతర ఎరువుల ప్రొడక్షన్కి గ్యాస్కి సంబంధం ఉంది. ఎందుకంటే గ్యాస్ బేస్డ్ యూనిట్సే ఉన్నాయి. సో గ్యాస్ ఎప్పుడైతే కొంత ఇబ్బంది ఉందో, సో ఆటోమేటిక్గా దేశీయంగా ప్రొడక్షన్కి కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. కానీ దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. వీక్లీ 2 సార్లు ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. సో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలకు అవసరమో వాటిని ఇమీడియట్గా సరఫరా చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇది సీజన్ వారీగా వెళ్ళేటువంటిది. అంటే ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి, సోయింగ్స్ ఎప్పుడు జరుగుతాయి అనేటువంటిది అన్ని రాష్ట్రాలకి ఒకేసారి కన్జంప్షన్ ఉండదు కాబట్టి ఆ ప్రకారం వెళ్ళటం జరుగుతూ ఉన్నది. సో ఈవెన్ మనం మార్చి నెలలో కూడా, అంటే యుద్ధం దాదాపుగా ఫిబ్రవరి ఆఖరిలో మొదలైనప్పటికీ కూడా మార్చి నెలలో కూడా మనం యూరియా లాంటి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ను కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో మనం తెప్పించుకోగలిగాం. మచిలీపట్నంలోని రాజుపేటకు చెందిన యువతి శశి అనే మరుగుజ్జు వ్యక్తిని ప్రేమించి పెద్దల వ్యతిరేకతను కాదని వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. 9వ తరగతి నుంచి కొనసాగిన వీరి స్నేహం కులమతాలకు అతీతంగా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. కుటుంబ సభ్యుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో రక్షణ కల్పించారంటూ ఈ నూతన జంట ఇనుకుదురుపేట పోలీసులను ఆశ్రయించింది. మచిలీపట్నంలో ఒక యువతి తన ప్రేమ నిలబెట్టుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ప్రేమకు రూపం, ఎత్తు, అందం వంటి భేదాలు లేవని, కులం, మతం కూడా అడ్డు కావని ఈ జంట మరోసారి నిరూపించింది. రాజుపేటకు చెందిన యువతి మరుగుజ్జు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రాంతానికి చెందిన వేముల శశి మరియు ఓ ముస్లిం యువతి మధ్య 9వ తరగతిలో ప్రారంభమైన స్నేహం క్రమంగా ప్రేమగా మారి ఇప్పుడు వివాహబంధంగా మారింది. యువకుడు జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తుండగా యువతి మెడికల్ షాప్ లో పనిచేస్తోంది. ప్రేమలో ఎలాంటి అడ్డంకులు లేవని నమ్మిన ఈ జంట తమ నిర్ణయంపై నిలబడింది. అయితే ఈ ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం లభించలేదు. యువతి తల్లిదండ్రులు, బంధువులు ఈ వివాహానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో యువ జంటకు కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరిగింది. తమ ప్రేమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో యువ జంట ఇనుకుదురుపేట పోలీసులను ఆశ్రయించింది. తమకు భద్రత కల్పించాలని పోలీసులను కోరింది. ప్రేమకు హద్దులు లేవని, నిజమైన అనుబంధం ఉంటే ఎలాంటి అడ్డంకులు ఎదురైనా దాటవచ్చని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. విజయవాడ నుంచి విసన్నపేట వెళ్లే ఆర్టీసీ బస్సులో టికెట్ విషయంలో జరిగిన వివాదం చినికి గాలివానులా మారి ఒక మహిళ కండక్టర్పై చేయి చేసుకున్న ఘటన కలకలం రేపింది. సింగ్నగర్ ఫ్లైఓవర్ సమీపంలో కండక్టర్ టికెట్ తీసుకోవాలని కోరగా 2 మహిళలు 3 ఆధార్ కార్డులు చూపించి 2 టికెట్లు మాత్రమే ఇవ్వాలని కోరడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరగడంతో ఆగ్రహానికి గురైన ఒక మహిళ కండక్టర్ చెంప పగలగొట్టింది. ఈ ఘర్షణతో బస్సును నేరుగా నున్న పోలీస్ స్టేషన్కు తరలించారు. కండక్టర్ తనను అసభ్య పదజాలంతో దూషించినందుకే తాను దాడి చేశానని మహిళ వాదిస్తుండగా, తాను కేవలం టికెట్ అడిగినందుకు మాత్రమే తనపై చేయి చేసుకున్నారని కండక్టర్ పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాళ్ళు 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరండి, ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఇద్దరుంటే 3 ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమంటే నన్ను ఏమంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. ఒక దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది. పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను సర్వీసు? విజయవాడ నుంచి విస్తన్నపేట సిటీ టెర్మినల్ 308 సర్వీస్ నెంబర్. మీ పేరండి? డి శ్రీనివాసరావు. ఏంటంటే అన్నారేంటంటే 3 పాప స్కూల్లో ఉంది. మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావన్నా ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా? నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి?
గంజాయి విక్రయిస్తున్న రౌడీ షీటర్ జాన్ బాషా, అబ్దుల్ అక్బర్లను పెనమలూరు పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 4 కేజీల గంజాయి మరియు MDMA స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా, బెంగళూరు ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలను తెప్పించి మైనర్ల ద్వారా కాలేజీ విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్న ఈ ముఠా నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు. నిందితులపై గతంలోనే పలుచోట్ల కేసులు ఉన్నాయని, గంజాయి వాడకం మరియు విక్రయాలపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తున్న 2 నిందితులను పెనమలూరు పోలీసులు పోరంకి సమీపంలోని ఒక అరటి తోటలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గన్నవరం డీఎస్పీ పర్యవేక్షణ జరిగిన ఈ దాడిలో షేక్ జాన్ బాషా అలియాస్ జాన్ బెర్రీ, అబ్దుల్ అక్బర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో జాన్ బాషాపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉండడమే కాకుండా విశాఖపట్నం, రాజమండ్రి వంటి పలు ప్రాంతాల్లో ఇతనిపై అనేక కేసులు నమోదై ఉన్నాయి. మరో నిందితుడు అబ్దుల్ అక్బర్ గతంలో బైక్ దొంగతనాలు, గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీరిద్దరూ ఇతర రౌడీ షీటర్లతో కలిసి విజయవాడలో ఒక గదిని అద్దెకు తీసుకుని ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయిని తెప్పిస్తున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మైనర్లను రవాణా కోసం వాడుకుంటున్నారు. అంతేకాకుండా అక్బర్ బెంగళూరులోని నైజీరియాల నుండి MDMA వంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలను కొనుగోలు చేసి ఇక్కడికి తరలిస్తున్నాడు. వీటిని చిన్న ప్యాకెట్లుగా చేసి స్థానిక ఏజెంట్ల ద్వారా కాలేజీ విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుండి 4 కేజీల గంజాయి, 1 గ్రామ్ MDMA మరియు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. యువతను నిర్వీర్యం చేసే ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇతని మీద 13 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇతను ఒకడు, అలాగే అబ్దుల్ అక్బర్ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు జాన్ బెర్రీ అనే పోరంకి, అబ్దుల్ అక్బర్ అనే అతను మన రామత్వం. వీళ్ళ నేర చరిత్ర ఏంటంటే, ఈ జాన్ బెర్రీ అనే అతను ఒక 3-4 మైనర్లను ఉపయోగించి పైన మన అక్కడికి ఒరిస్సా పంపించి మునుగోడ అనే అక్కడికి పంపించి గంజాయి తెప్పిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అక్కడ కూడా తక్కువగా దొరకడంతో తక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఆ మైనర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని సాయిన్ అనంత్ కుమార్ అని, కుక్కలగడ్డ మహేష్ అని ఆ ఇద్దరి ద్వారా ఇక్కడ కొంతమందికి అందిస్తూ ఉంటాడు. గతంలో వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి కొంత గంజాయి వాళ్ళు కలిగి ఉండగా మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. అదే క్రమంలో అప్పుడు కూడా వీళ్ళు వాళ్ళతో ఉంటూ వీళ్ళిద్దరూ అప్పుడు పారిపోయారు. మన చూసి అప్పుడు ఇద్దరే దొరికారు. వీళ్ళిద్దరి తర్వాత మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పటికే మనం ఒక ఇద్దరి మీద PD యాక్ట్లో మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత PD యాక్ట్లో పంపించాం. ఒక అతను పండు, మణికంఠ ఎలియాస్ పండు, ఇంకొక అతను పోలారి కరణ్, అలాగే ఇంకా కొంతమంది మీద కూడా PD యాక్ట్లు పెట్టడానికి చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఇద్దరిని మన రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఈ విధంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి NDPS కానీ ఇటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపి ఎక్కడా కూడా ఇటువంటి జరుపుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో 49.75 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోందని, రైతులకు ఎరువుల కొరత లేకుండా నాబార్డు ద్వారా నిరంతరం సేవలందేలా కృషి చేయాలని అతిథులు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని చైర్మన్ కూనపురెడ్డి వాసు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ నెట్టెం రఘురాం, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ YVB రాజేంద్ర ప్రసాద్ మరియు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుమారు 49.75 లక్షల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించడం పట్ల నెట్టెం రఘురాం సంతోషం వ్యక్తం చేయగా, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా నాబార్డు మరియు సహకార సంఘం ద్వారా నిరంతరం సేవలు అందేలా చూడాలని రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ కూనపురెడ్డి వాసు మాట్లాడుతూ, భవన నిర్మాణానికి సహకరించిన నాయకులకు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాట్లో తోడ్పడిన గండిగుంట నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన పదవికి పూర్తి న్యాయం చేస్తూ రైతు సంక్షేమం కోసం పనిచేస్తానని ఆయన మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఈ కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అనేది అన్ని రకాలుగా ముందున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. మొదటి నుంచి కూడా
రాష్ట్రంలో మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యాంక్గా ఈ సహకార బ్యాంక్ అనేది మరి నడుస్తూ ఉన్నది. భారతదేశంలోనే మొదటి 3-4 బ్యాంకుల స్థానాల్లో ఈ బ్యాంకు ఉండటం అనేది మన ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ సంవత్సరం కూడా 2025-26 సంవత్సరానికి దాదాపు 106 కోట్ల రూపాయలు లాభాలని గడించింది అనేది ఇటీవలే మేము ప్రకటించాం. అలాగనే ఈ యొక్క బ్యాంకు పరిధిలో అనేక రకాలైనటువంటి రుణాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఒక ఫార్మ్ సెక్టార్ కాకుండా నాన్ ఫార్మ్ సెక్టార్ కూడా ఈ యొక్క అనేకమైనటువంటి రుణాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఇది షెడ్యూల్ బ్యాంక్స్ తరహాలో అన్ని రకాల రుణాలు ఏవైతే హౌసింగ్ లోన్లు కానీ, హౌస్ కన్స్ట్రక్షన్, అలాగనే హౌస్ రిపేర్ కానీ, అలాగనే విద్యా రుణాలు, ఎడ్యుకేషనల్ రుణాలు కానివ్వండి, ఇలాంటివి అన్ని వ్యాపారాలకి అవసరమైనటువంటి సిసి లిమిట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. అలాగనే ఇటీవల ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రకటించినటువంటి ఈ సూర్యఘర్ అనేటటువంటి పథకం ఏదైతే ఉందో దానికి కూడా విస్తృతంగా రుణాలు ఇవ్వాలని బ్యాంకు 14-19లో కూడా చాలా పనులు కూడా మొదలుపెట్టాం, శంకుస్థాపన చేశాం. దాదాపు 80-90% పనులు కూడా పూర్తి చేశాం. అయితే 19-24 మధ్యలో ఆ ప్రభుత్వం ఎక్కడా కూడా గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు చేయలేదు. మరి 19 నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వం వాళ్ళు శంకుస్థాపన వరకు పరిమితం చేశారు, కానీ వాళ్ళు శంకుస్థాపన చేసిన పనులు కూడా ఏది కూడా ప్రారంభించాల. మరలా ఇప్పుడు ఒక్క ఉయ్యూరు మండలంలోనే మొన్నే పోలీస్ స్టేషన్ ప్రారంభించుకున్నాం. త్వరలో ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, ప్రతిదీ కూడా వ్యవస్థల్ని కూల్చివేయటం తప్పితే, అభివృద్ధిని కూల్చివేయటం తప్పితే గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో విజయం సాధించింది తప్పితే పునర్నిర్మాణం అనేది ఎక్కడా కూడా జరగల. ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు 14-19లో ప్రారంభించి ఆఖరి దశలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు మళ్ళీ పూర్తి చేశాం. కొన్ని పనులు ప్రారంభించాం. ఇప్పుడు ఇది ఉయ్యూరు కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మరి అతి తక్కువ కాలంలో దాదాపు 4-5 నెలల కాలంలోనే ఒక మంచి చక్కటి సముదాయాన్ని నిర్మాణం చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.